హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తిరునామలలో ఉన్నాము. ఇదే రాజగోపురము మెయిన్ చూసుకోవచ్చు. రాజగోపురం ఇంకా మనం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. అక్కడ మధ్యలో లింగాలు అయితే ఉంటుంది. 8 లింగాలు అయితే ఉంటుంది. 8 లింగాలను అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో పూర్తి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. మాకు ఇప్పుడైతే దర్శనం అయితే అయింది గుళ్ళో. ఇక్కడ ఇంకా మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే మేము గిరివలం అయితే చుడుతున్నాము. 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం అయితే నేను మా ఫ్రెండ్ అయితే చుడుతున్నాము. మనం ఇంద్రలింగం కాడికి అయితే ఉన్నాము. ఇక్కడ ఫుల్ వాన పడుతుంది. బయట చూసుకోండి. ఫస్ట్ లింగం కాడికి అయితే వచ్చినాము. ఇక్కడ వాన జోరుగా పడుతుంది. మీరే చూడండి. ఫ్రెండ్స్, వాటర్ అయితే చూడండి. బయట ఫుల్ గా వాన అయితే పడిపోయి రోడ్లో అంతా నీళ్ళు అయితే ఉంది ఫుల్ గా. ఇప్పుడైతే వాన అయితే నిలిచింది లైట్ గా. ఇదైతే ఇంద్రలింగము. ఇదే పైన ఇంద్రలింగం అని పెద్దగా బోర్డు అయితే వేసింటారు. 8 లింగాల్లో ఇది ఒక లింగం ఇంద్రలింగము. ఇక్కడ లోపల అయితే ఫొటోస్ వీడియోస్ అయితే అలో లేదు కాబట్టి బయట అయితే చూపిస్తాను. విషయం ఏమంటే, మీరు గిరివలం చుట్టేనప్పుడు అయితే స్లిప్పర్స్ అయితే వేసుకురావద్దండి. అదైతే మహా పాపాలు. మీరు గిరివలం చుట్టేనప్పుడు అయితే మార్నింగ్ లేదంటే నైట్ అయితే చుట్టండి. మీకు కొంచెం చల్లగా అయితే ఉంటుంది వాతావరణము. మధ్యాహ్నం చుట్టినారంటే ఫుల్ ఎండగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం నడిచేటప్పుడు టోటల్ కిలోమీటర్స్ కూడా ఇక్కడ మ్యాప్ లో అయితే చూపిస్తారు మీకు. బ్రో అదైతే చూపి బ్రో. అట్లా మీరు ఎన్ని కిలోమీటర్ నడిచినాడో కూడా ఇక్కడ మ్యాప్ లో అయితే మీకు తెలుస్తుంది. అన్ని లింగాలు కూడా అక్కడైతే వేసింటారు. అగ్నిలింగం కాడికి అయితే ఉన్నాము. 8 లింగాల్లో సెకండ్ లింగము. బోర్డు అయితే చూసుకోవచ్చు. అగ్నిలింగం అనేసి అయితే ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్, ఇదే అగ్నిలింగం టెంపుల్. ఇదైతే లోపల వెళ్ళాలి కానీ ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే అలవలేదు ఇక్కడ కూడా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 8 లింగాల్లో 3వ లింగం కాడైతే ఉన్నాము. అదే యమలింగము. పైన బోర్డు అయితే వేసింటారు యమలింగం అని. ఇదే యమలింగము. చూసుకోండి టెంపుల్ ఇదే. మేమైతే నైట్ లో నడుస్తున్నాము. ఇప్పటికి 3 కిలోమీటర్లు అయితే అయింది. గిరివలం ఇంకా చుడతా ఉన్నాము ఇప్పుడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 8 లింగాల్లో 4వ లింగం కాడికైతే ఉన్నాము. అదే నైరుతి లింగము. బోర్డు అయితే వేసింటారు అక్కడ నైరుతి లింగం అనేసి. టెంపుల్ కి అయితే ఈ దారిలో అయితే వెళ్ళాలి మనము. ఫ్రెండ్స్, మనం 8 లింగాల్లో ఇప్పుడు 5వ లింగంలో ఉన్నాము. అదే వరుణలింగము. బోర్డు అయితే వేసింటారు వరుణలింగం అనేసి. ఫ్రెండ్స్, వరుణలింగం టెంపుల్. ఫ్రెండ్స్, మనం 8 లింగాల్లో మళ్ళీ 6వ లింగం కాడికైతే ఉన్నాము. అదే వాయులింగము. బోర్డు అయితే చూసుకోండి వాయులింగం అని అయితే వేసింటారు. ఫ్రెండ్స్, ఇదే వాయులింగం టెంపుల్. మాది సక్సెస్ఫుల్ గా 9 కిలోమీటర్స్ అయితే అవుతుంది. మా ఫ్రెండ్ కాలు నొప్పి అంట. ఎట్లుందిరా కాలు నొప్పి? మాటలే రాలేదు. ఫుల్ గా కాలు నొప్పి ఉందంట అన్నాడు. ఫ్రెండ్స్, మనము 8 లింగాల్లో ఇప్పుడు 7వ లింగంలో ఉన్నాము. 7వ లింగం ఏమంటే కుబేర లింగము. బోర్డు అయితే చూసుకోండి కుబేర లింగం అన్నట్టే ఉంటుంది. ఇదే కుబేర లింగము గుడి అయితే ఇదే. ఫ్రెండ్స్, కుబేర లింగం టెంపుల్ అయితే ఇదే మెయిన్. ఇంకా 4 కిలోమీటర్స్ అయితే ఉంది. నడుస్తా ఉన్నాము. ఫ్రెండ్స్, ఇదే మోక్ష ద్వారము. ఫ్రెండ్స్, ఇదైతే మోక్ష ద్వారము. ఇది క్యూ చూడండి ఫుల్ పెద్దగా ఉంది మొత్తము. ఇదే మోక్ష ద్వారము. ఇడు ఫ్రెండ్స్, మనం లాస్ట్ టెంపుల్ కి అయితే వచ్చేసినాము. 8 లింగాల్లో ఇదే లాస్ట్ లింగము. ఇదే ఈశాన లింగము. మీకు బోర్డు అయితే వేసింటారు అది ఈశాన లింగం అనేసి. ఇదే లాస్ట్ లింగము చూసుకోండి. ఫ్రెండ్స్, మనం గిరివలం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాము. 14 కిలోమీటర్స్ అయితే మొత్తం తిరిగేసినాము. మనం రాజగోపురం ఇంకా స్టార్ట్ చేసినాము. మళ్ళీ రాజగోపురం దగ్గర చేసినాము. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడికే ఎండ్ చేయాలన్నమాట. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పీపీ క్రియేషన్స్ కుప్పంని. మరికొన్ని అప్డేట్స్ లో మీ ముందుంటాను.